కాకినాడ సంతచెరు వద్ద వేంచేసి ఉన్న శ్రీ విరాట్ విశ్వకర్మ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో స్వామివారి 416వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అనుపోజు సత్యబాబు, పొన్నాడ బ్రహ్మానందరావు, బసవేశ్వర అప్పారావు, చేబ్రోలు కృష్ణ, అరటికట్ల రాంబాబు, అంగులూరి ధర్మారావు, పొన్నాడ శ్రీనివాసరావు, పొన్నాడ రమేష్, లంకనాగేశ్వరరావు, ముక్కామలమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోజు వరకు 416 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం ఈ రోజున వారి యొక్క ఆశీస్సులు పొందడానికి దోపదీప నైవేద్యాలతో, అభిషేకాలతో మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే యావత్ ప్రపంచం అంతా కూడా మనం ఈ భవిష్యత్ కాలజ్ఞానం ఏదైతే ఉందో దాని మీదే మనం ఆధారపడి ఉంటున్నాం అనే దానికి ఎటువంటి సందేహం లేదు. అటువంటిది ఇప్పుడు కంప్యూటర్ యుగంలో కూడా మరుసటి క్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆనాడు 416 సంవత్సరాల క్రితమే భవిష్యత్ నిర్ణయించినటువంటి మహాకాలపురుషులు వారు చెప్పినట్టుగానే ఎన్నో విపత్తులు, ఎన్నో పుణ్యకాలాలు, ఎన్నో వింతలు విశేషాలు కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అటువంటి మహాపురుషుని మనందరం యావత్ కులమతాలకు అతీతంగా మనందరూ కూడా స్వామివారిని పూజించుకోవాలి. అదేవిధంగా 400 సంవత్సరాల క్రితమే కులమతాలకు అతీతంగా మొదటి సంఘ సంస్కర్తగా వెలిసినటువంటి మహాపురుషులు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వీరు కుటుంబాన్ని కూడా వారు సజావుగా సంసారం సాగించుకుంటూ అందరూ కూడా సంసారం సాగించుకుంటూ మనం ఒక ఆధ్యాత్మికంలో ఉండాలనే ఉద్దేశంతో కూడా వారు సంసార సాగరాన్ని కూడా సాగించి మనకి ఎన్నో మార్గదర్శకంగా వారు మనకి ఎన్నో సూచించారు. అటువంటి మహానీయుల యొక్క పుట్టినరోజు అనే దానికంటే ఉద్భవించిన రోజునని మనం అనుకోవాలి. అటువంటి రోజుని మనం అందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఆ స్వామివారి యొక్క పూజలు అందుకుని కృపా కటాక్షాలతో రాబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడమని కోరుకుంటూ జై వీరబ్రహ్మేంద్ర.